సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలోని కీలక ఫైల్స్ చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆటో నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఫైల్స్ను తరలించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చెప్తా వినండి. ఇప్పుడు వీడియోస్ ఎలుకలు కొడుతున్నాయి, ఎలక్షన్ కూడా దాకా అని చెప్పి ఆఫీస్ లో పెట్టినామన్నా. అంటే అయిపోయింది. చెప్తా వినన్నా. అరే ఆఫీస్ में जा रहे అరే ఆఫీస్ में जा रहे ఆఫీస్ వెళ్ళి వీళ్ళు సీరియల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు తమ్ముడు? ఆఫీస్ में जाओ बोला సీరియల్ వీళ్ళు అధికారులు వస్తున్నాయి. బులెటిన్లో మనం ఒక అప్డేట్ చూస్తున్నాం. సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలోని కీలక ఫైల్స్ చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆటో నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఫైల్స్ను తరలించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. అదే సుడా పరిధికి సంబంధించింది. అర్ధరాత్రి నిజంగానే వాహనంలో ఫైల్స్ గల్లంతయ్యాయని చెప్పి వాళ్ళు విచారణ చేపట్టారు పోలీస్ శాఖ. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? అసలు వచ్చిన తర్వాత ఏం జరిగింది సార్? మేము పెట్రోలింగ్లో ఉండగా ఆల్మోస్ట్ 10:40 వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే ఇట్లా సూడా ఆఫీస్లో ఎవరో ఫైల్స్ తీసుకొని వెళ్తున్నాను అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెంటనే రష్ అప్ కావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఈ ఆఫీస్కు వెనుక సైడు ఒక షెడ్లో ఆల్రెడీ బతుకమ్మ చీరలు అనేటివి ఒక 1500 వరకు చీరలు ఉన్నాయట. ఆ చీరలు ఒక ఆటోలో పెట్టుకొని వెళ్ళడం జరిగింది. దాన్ని కొంతమంది వ్యక్తులు చూసుకొని దాన్ని అడ్డగించేసి ఆ చీరలను మళ్ళీ తీసుకురావడం జరిగింది. మిగతా వాళ్ళ అలిగేషన్ ఏంటి అని అంటే ఈ చీరల మాటన కొంత ఫైల్స్ కూడా తీసుకొని వెళ్తున్నారనేది వాళ్ళ అలిగేషన్. సో దీనికి సంబంధించి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ చీరలతో పాటు ఇంకేమైనా ఉన్నదని దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు బయటపెట్టమని చెప్పేసి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే ఆటో మీ పరిధిలోకి వచ్చిందా? ఆటో మాత్రం వాళ్ళకి ఆటో మీ పరిధిలోకి రాలే అంటే ఇప్పటి వరకు అయితే ఓన్లీ వీళ్ళు ఇచ్చిన దాని మీద విచారణ మాత్రం మొదలుపెట్టారు. ఎస్, ఇప్పుడు అంటే ఆటో లేదు. ఇప్పుడు ఆటో ఆల్రెడీ తీసుకొని వెళ్ళడం జరిగింది. సో ఆటో నెంబర్ ఉంది. నెంబర్ ఆధారంగా ఆటో వ్యక్తిని పిలిపించి దీని వెనుక ఎవరు ఉన్నారు, ఎవరు తీసుకుపోమని చెప్పారు, ఎవరు ఆర్డర్స్ తీసుకుపోమని చెప్పారు, దీనికి సంబంధించిన స్టాఫ్ను, తర్వాత సీసీ ఫుటేజ్లను అవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఇన్వెస్టిగేషన్ ఫైనల్ చేసేస్తాం. థ్యాంక్ యూ. అదేవిధంగా చూడవచ్చు, వాళ్ళు కూడా ఎప్పుడైతే సమాచారం వచ్చిందో సమాచారం రాగానే 5-10 నిమిషాలు ఇక్కడ చేరుకోవడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఇచ్చిన సిపిఓ వందనం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రం విచారణ మాత్రం వేగవంతం చేస్తున్నామని చెప్పి పోలీస్ శాఖ చెప్తుంది. ఇక ఈ ఫైల్ గల్లంతైన విషయంలో మాత్రం ఫైల్సే వెళ్ళాయా లేకుంటే ఎందుకు తీయాల్సి వచ్చింది, దీంట్లో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరని కూడా పోలీసు విచారణ మాత్రం ఖచ్చితంగా చేపట్టి ఆ నిజ నిర్ధారణ బయటకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీస్ శాఖ చెప్తుంది. అదేవిధంగా ఆ గతంలో కొన్ని ఫైల్స్ గల్లంతయ్యాయి. ఇప్పుడు కూడా ఆ ఫైల్ ఎత్తుకపోయే ప్రయత్నంలోనే మాత్రం వెనుక ఉన్న ఎప్పుడైతే బతుకమ్మ సారీస్ ఉన్నాయో వాటిని తీసుకెళ్లే ఉద్దేశంతో పాటు మిగతా వాటిని కూడా తీసుకెళ్లారని చెప్పి ఆ కోణంలో ఫైల్ గల్లంతైనట్టు కాంగ్రెస్ పార్టీ భావించి ఆ ఉద్దేశంతో వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేసే కూడా దాడి జరిగిందని చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట.